నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళలు ర్యాలీ నిర్వహించారు. మద్యానికి చిన్నపిల్లలు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మగాళ్లు మద్యానికి బానిసలుగా మారడంతో కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయన్నారు. మే 5వ తేదీలోపు అన్ని బెల్ట్ షాపులు మూసివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే షాపులపై దాడులకు పాల్పడతామని హెచ్చరించారు మహిళలు. ఊర్లో బెన్ షాపులు ఎక్కువైపోయి మా మగవాళ్ళు తాగి మమ్మల్ని ఇంట్లో కొట్టడము, మా పిల్లల మమ్మల్ని హింస పెట్టడము, మా ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, భార్య మీద ఉన్న వస్తువులు ఏంటిది పుస్తలు కానీ, బంగారం కానీ ధ్వంసం చేసుకొని పోయి బెన్ షాపులకు అలవాటు పడి అన్ని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముకొని తాగుతురు. బియ్యం కానుంచి అమ్ముకొని తాగుతురు. మరి ఇప్పుడు ఆడవాళ్ళు మేము రోడ్డున పడవలసిన అవకాశం ఉంది. ఇవన్నీ ఇట్లా బెన్ షాపులు ఎక్కువ అయ్యి తాగి అట్లా చేస్తే వాళ్ళు గంజాయి తాగుతున్నా, పిల్లలు ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మగ వాళ్ళేమో ఇట్లా తాగుతారు. బెన్ షాపులకు వార్నింగ్ ఇస్తే వాళ్ళు బంద్ చేయట్లేదు. సార్ మేము మహిళలు అందరం కలిసి ఈరోజు ధర్నా చేయడానికి వచ్చినాం సార్. మేము అయినా కూడా ఈ బెల్ట్ షాప్ల దగ్గరికి పోయినా కూడా వాళ్ళు పట్టించుకోలేకపోతున్నారు సార్. వాళ్ళు మేము ఇన్ని చేసినా కూడా మాకు ఇది అవుతుంది కాబట్టి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చేసాం సార్. అయినా కూడా వినకపోతే మాత్రం మీరు గవర్నమెంట్ చూసుకోవాలి సార్, మీరే చేయాలి మాకు న్యాయం. పోలీసులే పట్టించుకోవాలి సార్. పోలీసులు పట్టించుకొని మమ్మల్ని కాపాడండి సార్, అంతే సార్.